సౌతర్న్ పార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్ లో డజన్ల కొద్దీ ఇరాన్ తమ బాలిస్టిక్ మిసైల్ ప్రయోగించడంతో అక్కడి సొరోకో హాస్పిటల్లో ఈ దాడి జరిగింది. సుమారుగా 1600 మంది ఆ హాస్పిటల్ ఆ సమయంలో ఉన్నారు. అంతా కూడా ఆ శిథిలాల కింద చిక్కున్నట్టు తెలుస్తోంది. మరణాల సంఖ్య 100లోనే ఉండే అవకాశం కనబడుతోంది. ఇక్కడ తాగలేదు టెల్ అవీవ్ ప్రాంతం, హోలాన్ ప్రాంతం, బీర్షెబా, అట్ ది సేమ్ టైం రమత్ గాన్. సో రమత్ గాన్ ప్రాంతంలో కూడా ఈ దాడులు కొనసాగుతున్నాయి. కొన్ని పదుల సంఖ్యలో మిసైల్స్ ప్రయోగించింది ఇరాన్. అయితే అంతకంటే ముందు ఇజ్రాయెల్ కూడా ఇరాన్ పైన అరక్ ప్రాంతంలోని అరక్ హెవీ వాటర్ రియాక్టర్ ఢీకొట్టింది. సో అక్కడ మిసైల్ ప్రయోగించింది ఇజ్రాయెల్. సో దీంతో వాటర్ రియాక్టర్ పూర్తిగా పేలిపోయింది. ఎవాక్యుయేట్ అరక్ అని చెప్పి కూడా ఇజ్రాయెల్ మరోసారి ఒక సిచ్యువేషన్ తీసుకొచ్చింది. ఒక సోషల్ మీడియా వేదికగా ఆ మాటను చెప్పుకొచ్చింది. ఎవాక్యుయేట్ అరక్స్ హెవీ వాటర్ రియాక్టర్ అంటూ మాట్లాడుకొచ్చింది. అయితే దాంతో ఇజ్రాయెల్ దాడిని ఎదుర్కొన్నటువంటి ఇరాన్ తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. ఇకపై డిఫెన్సే కాదు, ఏకంగా అటాక్ కూడా చేస్తామని చెప్పింది. ఈరోజు ఉదయాన్నే మీకు ఆర్టీవీ చెప్పింది 21 దేశాలు ఏకమయ్యాయి. 21 అరబ్, ఆఫ్రికన్ అండ్ ఇస్లామిక్ దేశాలు మొత్తం కూడా ఇరాన్కి మద్దతుగా నిలబడుతున్నాయి. వారంతా కూడా కలిసికట్టుగా వెళ్తామంటున్నారు. దానిలో పాకిస్తాన్ కూడా ఉంది. ఈజిప్ట్, పాకిస్తాన్, తర్వాత సౌదీ, ఖతార్, కువైట్ ఇవన్నీ కూడా, ఇరాక్ లాంటి దేశాలు కూడా ఇరాన్కి మద్దతుగా నిలబడుతున్నాయి. ఒకరు డైరెక్ట్గా కనుక అమెరికా రంగంలోకి దిగితే, అమెరికా కనుక డైరెక్ట్గా రంగంలోకి దిగిపోయి ఇరాన్ పైన దాడి కనుక చేయాల్సి వస్తే డెఫినెట్గా ఈ దేశాలని చెప్తున్న మాట ఒకటే, మీరు ఇరాన్ పైనే కాదు ఇజ్రాయెల్ పైన కూడా చేయాలి. ఆల్రెడీ ఇరాన్ ఎన్పిటి నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీలో సైన్ చేసింది. కానీ కొంత వెసులుబాటులో భాగంగా అత్యవసర సమయాల్లో న్యూక్లియర్ బాంబుని అగ్రిమెంట్ నుంచి విత్డ్రా చేసుకోవచ్చినటువంటి ఒక మాట ఏదైతే చెప్పుకొచ్చిందో డెఫినెట్గా దాని నేపథ్యంలోనే బయటకు వచ్చింది. కానీ ఇంతవరకు ఇజ్రాయెల్ కనీసం ఆ ట్రీటీ పైన కూడా సంతకం చేయలేదు. కాబట్టి ఇజ్రాయెల్ కూడా దోషే. ఇజ్రాయెల్ కూడా చాలా భీకరంగా దాడులు చేస్తోంది. జూన్ 13 రోజున ఆ దాడులు కనుక జరగకపోయి ఉంటే ఇక్కడ వరకు పరిస్థితి వచ్చేదే కాదు. చాలా సమర్థవంతంగా తిప్పికొట్టే ప్రయత్నంలో భాగంగా ఇరాన్ చేస్తోంది. కానీ ఇరాన్కి అటువంటి దురుద్దేశం ఏది లేదని చెప్పి 21 దేశాలు చెప్తున్నాయి. సో ప్రస్తుతం పరిస్థితి చేతులు జారిపోయింది. ఎక్కడ చూసినా కూడా ఈ మారణహోమం ఇంకా కంటిన్యూ అవుతోంది. కాన్సిక్వెంటివ్ గా 7th డే ఇంకా ఈ దాడులు జరుగుతున్నాయి. ఇంకా ఈ దాడులు మరింతగా పెరిగే అవకాశం ఉంది. మరింతగా తీవ్ర రూపం దాల్చే అవకాశం కనబడుతోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఇజ్రాయెల్ ప్రాంతంలో, సౌతర్న్ ఇజ్రాయెల్లో ఈ దాడులు కొనసాగుతున్నాయి. సో టెల్ అవీవ్, రమత్ గాన్, హోలాన్, బీర్షెబా ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా ఇప్పుడు ఇరాన్ తమ దాడులతో ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఇంకా ఈ దాడుల సంఖ్య పెంచొచ్చు. ఇంకా ఇరాన్ అటు అరబ్ దేశాలు, ఇస్లామిక్ అండ్ ఆఫ్రికన్ దేశాలు కూడా ఏకమవుతున్నాయి. కాబట్టి ఈ దాడులు మరింతగా తీవ్రతరం చేసే అవకాశం కూడా ఉంది. ఇక్కడ రష్యా కూడా ఒక మాట చెప్తోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ చాలా క్లియర్గా డొనాల్డ్ ట్రంప్కి ఒక వార్నింగ్ కూడా ఇచ్చినట్టుగానే ఉంది. ఏమంటున్నారంటే ఆయన, మీరు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఇది ఇంకా ఎస్కలేట్ అవుతోంది, మీరు ఇన్వాల్వ్ అవ్వకండి, మీరు మీ పని చూసుకోండి. ఇజ్రాయెల్ ఇరాన్కి మధ్య ఆ యుద్ధానికి సంబంధించి మనం ముగింపు పలకాలి. కానీ రకంగా మీరు ఇంకా రెచ్చగొడుతున్నారు, మీరు ఏకంగా మీ ఆర్మీ పర్సనల్స్ని అక్కడికి మోహరించే అవకాశం కనబడుతోంది. ఆ రకంగా చేయడం ఎట్టి పరిస్థితుల్లో సబబు కాదు అనేటువంటి మాటని రష్యా చెప్తోంది. సో రష్యా మాటని అమెరికా వింటుందా అంతటి స్థాయిలో? ఇప్పుడు ఏకంగా రష్యా అధ్యక్షుడి మాటలు, రష్యా నుంచి వచ్చిన మాటలకి డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ నుంచి ఒక సెటర్ కూడా వచ్చింది. సో ఫస్ట్ మీ సంగతి చూసుకోండి, మమ్మల్ని కాదు మీరు చెప్పాల్సింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో మీ సంగతి ఏంటో మీరు తేల్చుకోండి. మీకే చక్కదిద్దుకోవడానికి కరెక్ట్గా సమయం లేదు, మీకే చక్కదిద్దుకునే అవకాశం లేదు. మీరు కూడా చాలా దాడులు ఎదురు చూస్తున్నారు. కాబట్టి మీరు మమ్మల్ని అనాల్సిన అవసరం లేదంటూ మాట్లాడతారు. ఎస్, ఇజ్రాయెల్ నుంచి మన భారతీయులు ఒకరు ఆర్టీవీకి లైవ్లో జాయిన్ అయ్యారు, రాకేష్ అని చెప్పి. ఎస్ రాకేష్, సో ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఇజ్రాయెల్ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? సౌతర్న్ ఇజ్రాయెల్లో ఇరాన్ చేస్తున్నటువంటి దాడులకి అక్కడ ఒక హాస్పిటల్ కుప్పకూలిపోయినట్టు తెలుస్తోంది. సో మీకు ఆ మిసైల్కి సంబంధించి అక్కడ జరిగినటువంటి మారణహోమం గురించి, అక్కడ జరిగే దాడుల గురించి ఎటువంటి విషయాలు తెలుస్తున్నాయి? సో మీరుండే ప్రాంతంలో ఉంది సిచ్యువేషన్. రాకేష్ మీది మ్యూట్లో అయింది. రాకేష్ గారు మీరు మ్యూట్లో ఉంది, ఒకసారి అన్మ్యూట్ చేయరా? ఓకే సార్. రైట్ సార్, గుడ్ మార్నింగ్. హలో. రైట్, చెప్పండి మీరున్న దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇజ్రాయెల్ ఇప్పుడు కండిషన్ ఏంటి? సార్, మేమున్న తెలంగాణ వాసులు అందరు ఇక్కడ రమత్ గాన్, టెల్ అవీవ్ ఉంటారు. ఇక్కడ ఉన్నారు, అందరు సేఫ్. ఎలాంటి భయం ఆందోళన, ఎలాంటి భయం పడాల్సిన అవసరం లేదు. అందరం భద్రంగానే ఉన్నాము. ఇక్కడ ఇజ్రాయెల్ ఒక సైరన్ అనేది యాప్ ఉంటుంది. సైరన్ ఆటోమేటిక్ మాకు బాంబ్స్ వేసే, రాకెట్స్ వేసే 5 minutes ముందే మాకు సైరన్స్ వస్తాయి.
ఆ సైరన్స్ వల్ల సైరన్స్ మేము ఫోన్ లో చూసుకొని వెంటనే బంకర్లకు వెళ్తాం. అందరం భద్రత ఇక్కడ గట్టిగానే ఉంది, చాలా బాగానే ఉంటాం అన్నాం సార్. ఇక్కడ ఎలాంటి ప్రాణాపాయం లేదు సార్, ఇండియన్స్ అందరూ బాగానే ఉంటారు సార్. బట్ మీరున్న ప్లేస్ ఎక్కడ, మీరున్న ఏరియా ఎక్కడ? మేమున్న ప్లేస్ తెలవ్యూ రమద్గాన్ అంటారు సార్. ఇక్కడ తెలవ్యూలో రమద్గాన్ భారతీయులు మినిమం 4,500 ఉంటారు సార్. 4,000 5,000 పీపుల్స్ ఉంటారు సార్. ప్రాంతమేనా అది కూడా? తెలవ్యూ ప్రాంతం, తెలవ్యూ, రమద్గాన్, బెన్నిబ్రాక్ ఇవన్నీ ఉంటాయి సార్. ఓకే, ఇప్పుడు బీర్షెబాలో ఒక హాస్పిటల్ దగ్గర పెద్ద ఎత్తున దాడులు జరిగాయి, అక్కడ 16 హాస్పిటల్ దాడులు పడ్డాయి సార్, వాస్తవమే. కానీ ఇక్కడ ఎవరు భారతీయులు ఎవరు లేరు, భారతీయులు అందరూ భద్రంగానే ఉన్నారు సార్. భారతీయులకు ఎవరికి ఎలాంటి సంఘటన జరగలేదు, అందరు సేఫ్ లోనే ఉన్నారు. ఇంకా మిసైల్స్ వస్తున్నాయా, ఇంకా సైరన్స్ మోగుతున్నాయా, మిసైల్స్ శబ్దం వినిపిస్తోందా? రిజల్ట్స్ వస్తాయి సార్, నైట్ టైం లో వస్తుంది, డే టైం. నైట్ టైం లో వస్తే మాత్రము మాకు మెసేజ్ అలర్ట్ ఉంటుంది. మెసేజ్ అలర్ట్ రాగానే మేము బంకర్లకు వెళ్ళి దాచుకుంటాము. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరికైనా బంకర్ ప్రాబ్లం ఉంటే మాత్రం మన మెట్రో కిందికి వెళ్ళి పడుకుంటారు. అందరు బాగానే, అందరూ భద్రత కరెక్ట్ ఉంది, అందరం సేఫ్ బాగానే ఉన్నాం సార్. ఎలాంటి తెలంగాణ వాసులకు ఎలాంటి ఇబ్బందికి టైం ఎంత ఎగ్జాక్ట్ గా ఇజ్రాయెల్ ఇప్పుడు టైం ఎంత? ఇజ్రాయెల్లో టైం 9 o'clock సార్. ఓకే, సో ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఇప్పుడు ఈ సమయానికి అక్కడ ఆల్రెడీ దాడులు జరిగాయి, ఇంకా మిసైల్స్ వస్తున్నాయి అనేది ఇంటర్నేషనల్ మీడియా కథనాల్లో వస్తోంది. సో ఇంకా దాడులు జరుగుతున్నాయి? లేదు సార్, 7కి వచ్చింది రాకెట్, 7కి వచ్చింది, అది అయిపోయింది. ఇప్పుడు దాడులు ఏం జరగట్లేదు. ఎలాంటి ప్రాంతం అంతా బాగానే ఉంది. ఇండియన్స్ వర్క్కి వెళ్ళేవారు వర్క్కి వెళ్తారు, రూమ్కి వెళ్ళే వాళ్ళు రూమ్ లో ఉండే వాళ్ళు రూమ్ లో ఉంటారు, అందరూ భద్రంగానే ఉన్నారు సార్. ఎలాంటి ప్రాణాపాయం లేదు ఇండియన్స్ కి, తెలంగాణ వాసులకు. సిచ్యువేషన్ ఎలా అనిపిస్తుంది అంటే రాత్రుల్లో మిసైల్స్ రావడాలు, సైరన్లు మోగడాలు, యుద్ధం మరింతగా తీవ్రతరంగా మారుతోంది. సుమారుగా వారం రోజులు కావస్తోంది, జూన్ 13 నుంచి కూడా మిసైల్స్ వర్షం కురుస్తోంది. సో అక్కడ ప్రజల రియాక్షన్ ఏంటి? పోనీ భారతీయుల సంగతి మనం సేఫ్గా ఉండాలని చెప్తున్నప్పటికీ ఇజ్రాయెల్ పరిస్థితి ఎలా ఉంది? ఇజ్రాయెల్ ప్రజలు ఏమనుకుంటున్నారు? అక్కడి వాళ్ళ ఇజ్రాయెల్ దేశము చాలా భద్రత, బాగా టెక్నాలజీ ఉంటది ఇక్కడ. ఎవరు వీళ్ళు మాత్రం అటాక్ చేస్తే మాత్రము చాలా భద్రత, డోర్నర్స్ బాగానే ఉంటాయి ఇక్కడ. ఇజ్రాయలీస్ పర్వాలేదు, వీళ్ళు ఇంకా స్టార్ట్ చేస్తలేరు, వీళ్ళు అనౌన్స్మెంట్ ఏం చేయలేరు, వీళ్ళు సైలెంట్ గానే ఉన్నారు. వీళ్ళు అనౌన్స్ చేస్తే మాత్రం అది వేరే ఉంటది, వీళ్ళు అనౌన్స్మెంట్ ఏం చేయలేరు. అందరం సేఫ్ గానే ఉన్నాం. వీళ్ళు శాంతి భద్రత కోసం ఆలోచిస్తారు సార్ వీళ్ళు. ఓకే, కానీ ఇరాన్ మాత్రం భీకరంగా దాడులు చేస్తుంది, అణుబాంబును ప్రయోగిస్తామని హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇప్పటికి కూడా అరబ్ దేశాలన్నీ ఏకమైపోయాయనే ఒక చర్చ జరుగుతోంది. సో అక్కడ ఇజ్రాయెల్లో ఏమాత్రం భయం కానీ లేకపోతే యుద్ధం వద్దనేటువంటి భావన ఏదైనా కనబడుతోందా అక్కడి ప్రజల్లో? ఇక్కడ ప్రజలు ఏం లేదు సార్, ఇక్కడ ప్రజలు ఇంకేం నిర్ణయం ఏం తీసుకోలేరు. ఇరాన్ తోని మరి రాజస్థాన్ ఏమన్నా సంఘటనలు జరగచ్చు, కానీ లేదు ఏదన్నా ఉంటే 2-3 days లో అప్డేట్ ఇస్తాం సార్ మేము. ఓకే, సో ఒకసారి మీరున్న ఏరియాలో ఆ లోకాలిటీ చూపిస్తారా? అంటే మీ చుట్టుపక్కల ఎటువంటి సిచ్యువేషన్ ఉందని చూపించగలుగుతారా? రైట్, ఓకే. ఇది టెల్ అవీవ్ ప్రాంతమా? టెల్ అవీవ్ రమద్గాన్ సార్. రమద్గాల్, ఓకే. సో అక్కడైతే ఎటువంటి ఇప్పుడు దాడులు అయితే లేవు, ఆల్రెడీ సైరన్స్ ఆగిపోయి అందరు కూడా సేఫ్ జోన్స్ నుంచి, బంకర్ నుంచి బయటకు వచ్చేసారు. అవును సార్, అవును. ఓకే, రైట్. థ్యాంక్ యూ రాకేష్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us. సో ప్రస్తుతం సిచ్యువేషన్ అది ఇజ్రాయిల్లో ఇండియన్స్ అంతా సేఫ్గానే ఉన్నారు, ఎటువంటి ఇబ్బంది కలగడం లేదు. కానీ కొన్ని ప్రాంతాల్లో మిసైల్స్ పడుతున్నాయి. అంటే వాళ్ళకి మనకి సుమారుగా సమయం 2.5 గంటల వ్యత్యాసంగా ఉంది. సో ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర 11:30 కావస్తూ ఉంటే అక్కడ 9 o'clock. సో 2.5 hours డిఫరెన్స్గా ఉంది. సో 7 o'clock అంటే సుమారుగా 1 గంట క్రితం